హలో గైస్, గుడ్ ఈవినింగ్. నేను ఈ వీడియోలో డాక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. డేటా ఎనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో మీకు సింపుల్ డాక్స్ ఐడియా ఉండే ఉంటుంది. మీకు డాక్స్ అనేది వర్డ్ మీకు కొత్త కానీ, బట్ ఫార్ములాస్ అనేది ఎక్సెల్ ఫార్ములాస్ అనేది మీకు కొంచెం ఫెమిలియర్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా పర్లేదండి, సింపుల్ జస్ట్ మీకు బేసిక్స్ అనేది చెప్తాను. ఇక్కడ నేను కంప్లీట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అయితే నేను చెప్పట్లేదు, బట్ ఇంటర్వ్యూలో జస్ట్ వాళ్ళు బేసిక్స్ అడుగుతారు జనరల్గా. ఒకవేళ అడిగితే అసలు ఎట్లా ఆన్సర్ చేయాలి, నార్మల్గా డాక్స్ అంటే ఏంటి, అది ఎందుకు యూస్ చేస్తారు, అది ఎట్లా యూస్ చేస్తారు, బేసిక్ డాక్స్ తెలిస్తే చాలు. బట్ మీకు జనరల్గా ఇంటర్వ్యూస్లో వాళ్ళు అడ్వాన్స్డ్ డాక్స్ కూడా అడుగుతారండి, బట్ కంప్లీట్ డాక్స్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి అని చెప్పి అడగరు అనమాట. అడ్వాన్స్డ్లో బేసిక్స్లో అడుగుతారు, అది ఎట్లా చెప్పాలని నేను చెప్తాను. ఓకే. అండ్ ఎలాంటి డాక్స్ అడుగుతారంటే అసలు డాక్స్ ఎందుకు యూస్ చేస్తారు, డాక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి. సో డాక్స్ అని వచ్చేసి డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అండి. సో ఇది ఒక ఫార్ములాస్ అనమాట. లైక్ మనకి ఎక్సెల్లో సమ్ చేయడానికి సమ్ ఆఫ్ అని చెప్పి కాలం నేమ్ సెలెక్ట్ చేసుకుని 1 by 1 మనము సమ్ చేసుకుంటూ వెళ్తాం కదా, అదే ఫార్ములాస్ని మనం పవర్ బిఐలో వాడితే పవర్ క్వైరీస్ అంటారు దాన్ని. ఓకే, పవర్ మెజర్స్ అంటారు. సో వాటిల్ని, ఆ ఎక్స్ప్రెషన్స్ని డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అంటారు అనమాట. సో బేసికల్గా వీటి వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి పవర్ బిఐ సర్వీస్లో లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. లోడ్ వచ్చేసి మనకి ఆ లోడ్ అనేది తగ్గిస్తుంది. మనం టేబుల్ నుంచి కానీ డేటాబేస్ నుంచి కానీ డేటా తీసుకుంటే, ఆ డేటా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మనకి లోడ్ అవ్వడానికి కానీ, మనం విజువల్స్ తయారు చేసినప్పుడు ఆ పర్టికులర్ డేటా నుంచి టేబుల్ నుంచి డేటా తీసుకునేటప్పుడు ఆ రిపోర్ట్ అనేది చాలా టైం తీసుకుంటుంది. ఓకే, సో అలాంటి కేసెస్లో మనకి కంప్లీట్ డేటాబేస్ నుంచే తీసుకోకుండా ఒక క్వెరీని యూజ్ చేసుకుని క్వెరీ పెర్ఫామ్ చేస్తే అది ఎక్కువ లోడ్ తీసుకోకుండా తొందరగా డిస్ప్లే చేస్తుంది ఏదైనా వాల్యూస్. సో డాక్స్ అనేది యూజ్ఫుల్ ఫర్ ఓన్లీ పర్టికులర్ వాల్యూస్ అండి, టెక్స్ట్ కాదు. సో మీరు ఆ టెక్స్ట్ కాలమ్స్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని, అట్లా కౌంట్ ఆఫ్ కాలమ్స్, కౌంట్ ఆఫ్ రోస్. సో ఈ విధంగా మీరు కౌంట్ తీసుకోవచ్చు టెక్స్ట్ నుంచి. అలా కాకుండా సమ్ కావాలి, యావరేజ్, మీన్, మోడ్, వేరియన్స్, ఇవన్నీ స్టాటిస్టికల్ ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో, అర్థమెటిక్ కానీ, లాజికల్ కానీ, ఇఫ్ కండిషన్స్ కానీ, వేర్ కండిషన్స్ కానీ, జాయింట్స్ కానీ, అండ్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్, కంప్లీట్ ఫంక్షనాలిటీస్ మీరు డాక్స్తో పర్ఫామ్ చేసి, ఏవైతే పవర్ బిఐలో యూఐ ద్వారా పర్ఫామ్ చేస్తారో అలాంటివి మీరు డాక్స్ ద్వారా కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే లోడ్ అనేది తక్కువ తీసుకుంటుంది పవర్ బిఐ. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేశానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఒక టేబుల్ ఉంది, డిజిగ్నేషన్ అని, ఎంప్లాయీ నేమ్, ఫోన్ నెంబరు, సీరియల్ నెంబరు, శాలరీ. ఇక్కడ మీకు పైన మీరు చూసినట్లయితే న్యూ మెజర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ గురించి నేను ఇప్పటిదాకా చెప్పలేదు. సో ఇక్కడ రెండు ఉంటాయండి మొత్తం, క్యాలిక్యులేటెడ్ మెజర్, క్యాలిక్యులేటెడ్ కాలమ్ అండ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ టేబుల్, మొత్తం 3 ఉంటాయి. సో ఈ క్యాలిక్యులేటెడ్ కాలమ్, మెజర్, టేబుల్, ఈ 3 డాక్స్తోనే క్రియేట్ చేస్తాం మనం. సో ఇందాక నేను చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పినట్లు, లైక్ పవర్ క్వెరీ ఎడిటర్లో వాడే లాంగ్వేజ్ని ఎంకోడ్ అంటారు. సో ఇప్పుడు మనం ఎంకోడ్ని యూజ్ చేయట్లేదు, పవర్ క్వెరీ ఎడిటర్ని యూజ్ చేయట్లేదు అసలు. ఓకే, సో పవర్ బిఐ డెస్క్టాప్ని యూజ్ చేసి, ఎందుకంటే పవర్ క్వెరీ ఎడిటర్ అనేది ఒక ఫీచర్ అంతేగాని కంప్లీట్ పవర్ బిఐ డెస్క్టాపే పవర్ క్వెరీ ఎడిటర్ కాదు. ఓకే, సో పవర్ బిఐ డెస్క్టాప్లో మనం ఏదైతే క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ కానీ, క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ కానీ, మెజర్స్ కానీ క్రియేట్ చేస్తున్నామో అది పవర్ క్వెరీ ఎడిటర్లో ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఓకే, ఇప్పుడు మనం పవర్ క్వెరీ ఎడిటర్లో ఏ చేంజ్ చేసినా కూడా పవర్ బిఐ డెస్క్టాప్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అప్లై అండ్ సేవ్ కొడితే. అలాగే ఇక్కడికి వచ్చేసి ఇది రివర్స్ అనమాట. పవర్ బిఐ డెస్క్టాప్లో మనం క్రియేట్ చేసిన కాలమ్స్ కానీ, మెజర్స్ కానీ, టేబుల్స్ కానీ, ఓకే, మెజర్ ఎక్స్ప్రెషన్తో క్రియేట్ చేసినవి ఏవి పవర్ క్వెరీ ఎడిటర్లోకి డిస్ప్లే అవ్వవు. ఓన్లీ ఫర్ విజువలైజింగ్ ద కాలమ్స్ అండ్ టేబుల్స్ అనమాట. ఈ డాక్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, విజువలైజ్ ద data using with a easy manner to take out the load from the report. సో ఇక్కడ నేను చూపిస్తాను. సపోజ్ నేను ఇక్కడ శాలరీ కాలం ఉందండి. ఓకే, ఇప్పుడు నేను 1 by 1 మెజర్ని క్రియేట్ చేస్తున్నా. మెజర్ అంటే ఒక ఫీల్డ్ కాదు, ఒక కాలమ్ కాదు, ఒక జస్ట్ వాల్యూ.
ఓకే, ఇది మీకు టేబుల్లో జస్ట్ కనిపిస్తుందండి. ఇప్పుడు నేను రైట్ క్లిక్ నొక్కితే న్యూ మెజర్ అని ఉంటుంది. సో న్యూ మెజర్ అని క్లిక్ చేస్తే ఒక క్వెరీ రాసుకోవడానికి ఒకటి చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్లో చూస్తారు మీరు ఇప్పుడు. సో చూసినట్లయితే ఇక్కడ మెజర్ ఈక్వల్ టు అని ఉంది. సో ఇక్కడ నేను మెజర్ ఈక్వల్ టు తీసేసి మెజర్కి ఒక నేమ్ పెడుతున్నాను, సమ్ ఆఫ్ శాలరీ అని. నేను శాలరీ, ఇప్పుడు మీరు శాలరీని సమ్గా మనం విడిగా కూడా చూపించవచ్చు కదా అంటే విడిగా కూడా చూపించవచ్చు. కాకపోతే బేసిక్స్ ఎట్లా రాయాలి అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో సమ్ ఆఫ్ అని సమ్ టైప్ చేయగానే కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేది మీకు లోడ్ అయిపోతాయి. సమ్మరైజ్ కాలమ్, సమ్ ఎక్స్ అని చెప్పి. సో ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క ఫీచర్ని చేస్తున్నమాట. ఇందులో దగ్గరగా ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయండి, డాక్స్ ఫంక్షన్స్. రెగ్యులర్గా మీరు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే, రెగ్యులర్గా మీరు యూజ్ చేసే డాక్స్ ఫంక్షన్స్ ఇప్పుడు దాకా ఏమి యూజ్ చేశారని అడుగుతారు. ఓకే, మీరు డైరెక్ట్గా సమ్, కౌంట్, డిస్టింక్ట్ కౌంట్ ఇట్లా చెప్తే సరిపోదండి, అలా కుదరదు. లాజికల్ ఆపరేషన్స్, లాజికల్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఫంక్షన్స్ అండ్ నెక్స్ట్ ఇలాంటి ఫంక్షన్ నేమ్స్ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను డాక్యుమెంట్స్లో. దీనికి ఒక సెపరేట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ లింక్ను కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డాక్యుమెంటేషన్లో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఫంక్షన్కి ఒక ఫైవ్ ఫంక్షన్స్ అన్న, లైక్ టైప్ అనుకుంటే దాన్ని, అంటే ఒక లాజికల్ ఫంక్షన్స్ అంటే అండ్ ఉంటుంది, నాండ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది. సో ఇలా అలా ఒక టైప్కి ఒక 5 ఫంక్షన్స్ అన్న మీరు నేర్చుకోగలిగితే ఈజీగా అసలు మీరు పవర్ బిఐ డెస్క్టాప్లో మీకు ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. జనరల్గా 2 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని కంప్లీట్గా వీటి గురించి అడుగుతారనమాట. సో ఇన్డెప్త్గా డాక్స్లోకి ఎవరు అడగరు. సో ఈ ఓన్గా డాక్స్ రాసేవాళ్ళు జనరల్గా బేసిక్ డాక్స్ అయితే రాయగలుగుతారు, కానీ అడ్వాన్స్డ్ డాక్స్ రావాలి అంటే ఓన్గా రాసేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఓకే, సో కొంతమంది మ్యాక్సిమం ఓన్గా రాయకుండా వాళ్ళ ఎక్స్టర్నల్ టూల్స్ని యూజ్ చేసుకుంటారు, లైక్ డాక్స్ స్టూడియో అని చెప్పి ఉంటాయి. సో ఆ డాక్స్ స్టూడియోని, థర్డ్ పార్టీ టూల్స్ని యూజ్ చేసుకుని క్వైరీస్ని జనరేట్ చేస్తారనమాట. సో జనరేట్ చేసిన దాన్ని కాపీ పేస్ట్ ఇందులో చేస్తూ ఉంటారు కొంతమంది. సో అది కూడా నేను చెప్తాను మీకు ఎట్లా చేయాలి అని. ప్రస్తుతానికి అయితే బేసిక్స్ నేర్చుకోవాలి కాబట్టి సమ్ ఆఫ్ శాలరీ అని కొట్టి సమ్ ఎంటర్ కొట్టిన తర్వాత కాలం నేమ్ అడుగుతుంది, ఏ కాలంని సమ్ చేస్తున్నామని. సో ఇక్కడ మీరు శాలరీ అని కదా, సో టేబుల్ శాలరీని క్లిక్ చేసుకుంటే బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అంతే, ఒక మెజర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది మెజర్. సో ఈ మెజర్ మీకు ఎక్కడా కనిపించదండి. అంటే సపోజ్ టేబుల్లోకి వెళ్ళి చూద్దాం అనుకుంటే ఇక్కడ మనం క్రియేట్ చేసింది కాలం కాదు, జస్ట్ ఒక మెజర్ అనమాట. అంటే ఒక వాల్యూ క్రియేట్ చేసాం, దేని బేస్ చేసుక శాలరీ కాలంని బేస్ చేసుకుని. అది ఎట్లా డిస్ప్లే చేయాలి ఇక్కడ అంటే, కార్డ్ అని చెప్పి ఒక విజువల్ ఉంటుంది. కార్డ్ క్లిక్ చేసుకుని సమ్ ఆఫ్ శాలరీని క్లిక్ చేస్తే చూసారు ఇక్కడ 495K అని ఉంది. ఇక్కడ నేను నన్ను పెట్టి కంప్లీట్ వాల్యూ చూద్దామండి. ఇక్కడ 494500 కదా. శాలరీని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు సమ్ కనిపిస్తుంది. జనరల్గా ఈ సమ్ అయితే ఇందులో లేదు, బట్ నేను యూఐ ద్వారా చూపిస్తాను ఇప్పుడు. సేమ్ ఇంకొక కార్డ్ క్రియేట్ చేసుకుని శాలరీ కాలంని ఇప్పుడు తీసుకురండి. చూసారా, సమ్ తీసేసుకుందా ఆటోమేటిక్గా. ఇక్కడ నేను నన్ను పెట్టేసి ఇవ్వండి 494500, 494500. ఇదేమో మెజర్, ఇదేమో సమ్. ఓకే, మనం 2 రకాలుగా చేయొచ్చు, కాకపోతే మనకి అడ్వాన్స్డ్ మనం ఇందులో చేయలేం. సపోజ్ నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇప్పుడు సమ్ చేశారు, కాకపోతే ఇప్పుడు క్లయింట్ వచ్చి నాకు సమ్ బై 5 అంటాడు. ఏం చేస్తారు అప్పుడు? మనకి యూఏలో చూపించలేము కదా. యూఏలో మీకు ఇక్కడ చూసినట్లయితే సమ్, యావరేజ్, మినిమమ్, మ్యాక్సిమమ్, కౌంట్, డిస్టింక్ట్ కౌంట్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, మీడియన్ ఇవే ఉంటాయి. అంతేగాని బై 5, బై 6 ఇవేం ఉండవు. అలాంటి కేసెస్లో క్వెరీ యూజ్ అవుతుందండి. సో సేమ్ ఇప్పుడు సమ్ ఆఫ్ రాశారు కదా, జస్ట్ ఇక్కడ ఏం యాడ్ చేయాలి, డివైడెడ్ బై 5 అనుకోండి. కొట్టేసేయండి, డివైడెడ్ బై 5 వచ్చేస్తుంది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ 494500 by 5 equal to 98900. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సమ్, సబ్ట్రాక్షన్, ఏదైనా ఎనీ అర్థమెటికల్ ఆపరేషన్, ఎనీ లాజికల్ ఆపరేషన్ మీరు ఇక్కడ వర్క్ అవుతుందండి. గ్రేటర్ దాన్, లెస్ దాన్స్ కూడా వర్క్ అవుతాయి. కాకపోతే గ్రేటర్ దాన్, లెస్ దాన్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు మేజర్గా తెలుసుకోవాల్సిన ఫంక్షన్స్ వచ్చేసి నేను రాసి మీకు ఫైల్ కూడా పెడతాను. సమ్ ఒకటి, కౌంట్ ఒకటి,
డిస్టింక్ట్ కౌంట్ సమ్ ఎక్స్ ఉంటుంది అండ్ ఆర్ ఇఫ్ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ మోస్ట్ అసలు మీరు ఇఫ్ కండిషన్ తెలిస్తే ఎట్లా యూజ్ చేయాలో కంప్లీట్ మీకు ఇంకేం అక్కర్లేదు, జనరల్ మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతుంది. అంటే లాజిక్స్ అన్నీ ఇఫ్ కండిషన్తో ముడిపడి ఉంటాయి అన్నమాట. అండ్ మీకు చెప్తానండి ఎట్లా అని కూడా. అండ్ చాలా అండి మీకు డేట్ ఇంటెలిజెంట్ టైమ్ ఇంటెలిజెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. డేట్ డిఫ్ అని ఉంటుంది. అంటే 2 డేట్లు ఉంటే సపోజ్ నాకు 01/01/2021 ఉంది, 02/02/2022 అని ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉంది, ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది అనేది ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఆ ఫంక్షన్తో మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డేట్స్ బిట్వీన్ ఈజ్ ఫిల్టర్డ్ అని చెప్పి ఇది మ్యాజిక్ ఫంక్షన్ అండి, భలే ఉంటుంది ఇది. సో ఈజ్ ఫిల్టర్డ్ వచ్చేసి సపోజ్ ఒక స్లైసర్ ఉంటుంది కదా, స్లైసర్లో సెలెక్ట్ చేస్తేనే మీకు అక్కడ పక్కన విజువల్ కనిపిస్తుంది, లేకపోతే మీకు విజువల్ డిస్ప్లే అవ్వదు. ఇది ఒక రకమైన లైక్ ఆన్ అండ్ ఆఫ్ టైప్ అనమాట. సపోజ్ ఏదైనా స్లైసర్లో బటన్ క్లిక్ చేస్తే, స్లైసర్లో ఏదైనా ఫిల్టర్ క్లిక్ చేస్తేనే విజువల్ కనిపిస్తుంది దాని తగ్గట్టు, లేకపోతే ఆఫ్ అయిపోతుంది అలా అనమాట. అండ్ ఈజ్ బ్లాంక్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అండి. సో ఈ ఈజ్ బ్లాంక్ వచ్చేసి మనకి బ్లాంక్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఒక్క నిమిషం, నీ బ్లాంక్ని ఎట్లా డిస్ప్లే చేయాలి అంటే, ఓకే ఇక్కడ మనకి ఆల్రెడీ ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి అనేది ఒకటి ఉంటుందండి ఇక్కడ. ఈమెయిల్ ఐడి అనేది మనకి ఏం పెట్టలేదు కదా, సో బ్లాంక్ ఇచ్చాం. సో ఇక్కడ ఏమిటంటే సెకండ్, ఇది రోస్ బ్లాంక్ ఫోన్ నెంబర్ అయితే మినిమం బ్లాంక్ వాల్యూని డిస్ప్లే చేయాలి అంటే కొన్నిసార్లు ఓకే, లెట్ మీ డిస్ప్లే ద బ్లాంక్ హియర్. డిజిగ్నేషన్ని సెలెక్ట్ చేసుకుని నాట్ హియర్, ఈ టేబుల్లోనే సెలెక్ట్ చేసుకుందామండి. PHP డెవలపర్ క్లిక్ చేసా, ఇక్కడ చూసారా పవర్ BI డెవలపర్ క్లిక్ చేయగానే బ్లాంక్ అని చెప్పి ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకి కస్టమర్కి యూజర్కి చూసేవాడికి బ్లాంక్ అని చూస్తే ఒక రకంగా ఉంటుందండి. బ్లాంక్ బదులు ఇంకోటి ఏదైనా NA కానీ 0 కానీ ఇట్లా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొన్నిసార్లు ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది సింపుల్ లాజిక్ ఉంటుంది, నేను చెప్తాను క్వెరీ కూడా. సో పవర్ BI డెవలపర్, సో ఇవి క్లిక్ చేయగానే మనకి బ్లాంక్ రాకుండా 0 రావాలి, అంటే డేటా లేకపోతేనే బ్లాంక్ వస్తుంది QA లిస్ట్లో. సో అలాంటి కేసెస్లో బ్లాంక్ రాకుండా ఏ క్వెరీ రాయాలి అంటే న్యూ మెజర్. ఓకే, న్యూ మెజర్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు బ్లాంక్ డెమో కదా, ఈ క్వైరీస్ అన్నిటినీ నేను మీకు ఒక నోట్ప్యాడ్ ఫైల్ పెట్టి అందులో ఆ ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, మీరు యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ దేర్. ఈ బ్లాంక్ డెమో వచ్చేసి నేను ఇఫ్ కండిషన్ యూస్ చేసి రాస్తున్నానండి. ఇఫ్ ఈజ్ బ్లాంక్ అంటే అది బ్లాంక్ అయితే ఏ వాల్యూ బ్లాంక్ అవ్వాలి, సమ్ ఆఫ్ టేబుల్ టు ఫోన్ నెంబర్ కామా క్లోజ్ చేసి కామా 0 కామా మళ్ళీ సమ్ ఆఫ్ మొబైల్ నెంబర్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనకి క్వైరీ ఏంటి చదవండి ఇక్కడ. ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ ఈజ్ బ్లాంక్ అంటే అది ఒకవేళ బ్లాంక్ అయితే ఫోన్ నెంబర్, ఒకవేళ మనకి అంటే ఏది బ్లాంక్ అయితే ఫోన్ నెంబర్ కనుక మనకి బ్లాంక్ అయితే ఫిల్టర్ చేసినప్పుడు ఏం డిస్ప్లే అవ్వాలని రాశాను, 0 డిస్ప్లే అవ్వాలని రాశాను. ఓకే, 0 డిస్ప్లే అయిన తర్వాత పక్కన ఇది ఎందుకు రాసామంటే రిఫరెన్స్ అనమాట, రిఫరెన్స్ వాల్యూ. ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ డిలీట్ చేస్తాను. ఓకే, సో లాజికల్ ఎక్స్ప్రెషన్ చూడండి కింద, ఇఫ్ ఆఫ్ లాజికల్ టెస్ట్ కామా రిజల్ట్ ట్రూ కామా రిజల్ట్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రాస్తున్నాం అనమాట. అంటే మనం ఇక్కడ లాజికల్ ఫంక్షన్ ఏం రాసాము, ఈజ్ బ్లాంక్ అని రాసి సమ్ ఆఫ్ మొబైల్ నెంబర్ కామా 0 అంటే ఏంటి, ట్రూ అనమాట. సో మనకి ఈజ్ బ్లాంక్ అంటే అందులో ఏదైనా మొబైల్ నెంబర్ బ్లాంక్ చూపిస్తే మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, 0. ఒకవేళ బ్లాంక్ డిస్ప్లే అవ్వకపోతే ఒరిజినల్ వాల్యూ డిస్ప్లే అవ్వాలి కదా. సపోజ్ బ్లాంక్ లేకపోతే ఒరిజినల్ వాల్యూ ఉంటుంది. ఇందాక మనకి పవర్ BI డెవలపర్ క్లిక్ చేయగానే ఒక వాల్యూ వచ్చింది, సో ఆ వాల్యూస్ చూపించాలి. అలాంటిది అందుకని ఫాల్స్లో ఏం రాయాలి మనం,
సమ్ ఆఫ్ ఫోన్ నెంబర్. ఓకే, ఎంటర్ చేయండి. సో ఇదొక లాజిక్ అనమాట. సింపుల్. ఈ లాజిక్ని మీరు ఎట్లా రాయాలో తెలిస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను సపోజ్ ఈ బ్లాంక్ ఉంది చూసారా, ఈ బ్లాంక్ని ఈ ఫీల్డ్ని తీసేసి మనం ఇప్పుడు దాకా క్రియేట్ చేసి కాలం పెట్టి చూసారా, 0 వచ్చేసింది. క్యూ అనలిస్ట్లో 0 వచ్చేసింది. అండ్ పవర్ PHP డెవలపర్ క్లిక్ చేస్తే ఎంత టోటల్ మనకి సమ్ వచ్చేస్తుంది అనమాట. టెస్టర్ క్లిక్ చేస్తే దానికి సంబంధించింది. క్యూ అనలిస్ట్ క్లిక్ చేస్తే 0. సో ఇట్లా బ్లాంక్ డిస్ప్లే అవ్వకుండా 0 డిస్ప్లే అవ్వడానికి ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ అన్ని ఫంక్షన్స్ని నేను మీకు కంటిన్యూస్గా అంటే 1 by 1 చెప్పలేను, బట్ మీకు రిఫరెన్సెస్ అయితే ఇస్తాను, ఈజీగా ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై టు మేక్ సమ్ వీడియోస్ అనమాట. ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్ని ఫంక్షన్స్ కవర్ చేయడానికి. సో ఈజ్ బ్లాంక్ డేట్స్ డేట్ డిఫ్ బిట్వీన్. ఓకే, అండ్ క్యాలిక్యులేట్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుందండి. జస్ట్ మనకి క్యాలిక్యులేట్ అని చెప్పి సమ్ ఆఫ్ రాస్తాము. సపోజ్ ఇక్కడ చూసారా, సమ్ ఆఫ్ శాలరీ అని ఉంది. ఓకే, దీని ముందు ఒక క్యాలిక్యులేటెడ్ అని చెప్పి రాసేయండి. క్యాలిక్యులేట్, ఎందుకంటే మనం చేస్తుంది క్యాలిక్యులేట్ కాబట్టి. దట్స్ ఇట్. ఓకే, ఎంటర్ చేయండి. సేమ్ ఒకటే వాల్యూ ఉంటుంది, మీరేం వాల్యూ ఏం మారదు ఇక్కడ. జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్ మనకి చేంజ్ చేసుకుంటున్నాం అంతే. క్యాలిక్యులేట్ వచ్చేసి మనం ఇక్కడ ఫిల్టర్ని యూజ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేటర్ని రాసిన తర్వాత సమ్ ఆఫ్ శాలరీ డివైడెడ్ బై 5. ఈ డివైడెడ్ బై 5 అనేది ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఓకే, కామా పెడితే చూసారా, ఫిల్టర్స్ అనమాట. మనం ఇందులోనే క్వైరీలోనే ఫిల్టర్స్ అప్లోడ్ చేయొచ్చు. అంటే ఎట్లా, మన వేర్ కండిషన్ ఐడియా ఉంటుంది మీకు. ఏదైనా SQL కానీ MySQL కానీ కొంచెం ఐడియా ఉంటే కనుక వేర్ కండిషన్, ఇఫ్ కండిషన్స్, ఇవన్నీ లూప్స్ ఎఫర్ లూప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటితో మనం అంత డెప్త్ అక్కర్లేదు, జస్ట్ బేసిక్స్ అనమాట. క్యాలిక్యులేట్ ఆఫ్ సమ్ ఆఫ్ శాలరీ కామా డిజిగ్నేషన్. ఓకే, డిజిగ్నేషన్ ఈక్వల్ టు టెస్టర్ అనుకోండి. ఓకే, ఇది ఫిల్టర్ అనమాట. ఎంటర్ కొట్టండి. అప్పుడు ఇందులో ఏం కనిపిస్తుంది, సమ్ ఆఫ్ శాలరీలో చూడండి. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే పవర్ BI డెవలపర్కి సెలెక్ట్ చేశాను కాబట్టి కనిపిస్తుంది. ఓకే, టెస్టర్ యొక్క శాలరీ మాత్రమే డిస్ప్లే అవుతుంది 40,000. చెక్ చేసుకుంటే కనుక టెస్టర్ యొక్క శాలరీ 15,000 ప్లస్ 25,000 ఎంత 40,000. సో ఇక్కడ మనకు ఫిల్టర్లో ఏం రాశాను, క్యాలిక్యులేట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని టెస్టర్ని మాత్రమే, టెస్టర్ యొక్క డేటాని మాత్రమే డిస్ప్లే అయ్యేటట్లు ఒక విజువల్లో రాశాను అనమాట. అలా ఈ విధంగా దీనికి మనం UIలో కూడా చేయొచ్చండి. ఎట్లా అంటే సపోజ్ ఇది ఫుల్ శాలరీ అనుకోండి. ఓకే, ఇది కంప్లీట్ శాలరీ, ఆల్ డిజిగ్నేషన్ శాలరీ. నాకు ఓన్లీ టెస్టర్ది కావాలి అనుకుంటే కనుక ఇక్కడ డిజిగ్నేషన్ తీసుకొచ్చి ఫిల్టర్లో యాడ్ చేసి టెస్టర్ని క్లిక్ చేయండి. చూసారా, టెస్టర్ శాలరీ 40,000 వచ్చేసింది. ఇదొక వే ఉంటుంది, అదొక వే ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదైనా వర్క్ అవుతుంది. కానీ కొన్ని కేసెస్ అది మన చెప్పాను కదా, లోడ్ని బట్టి. ఇందులో నాకు 10 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ లోడ్ కాబట్టి నేను ఇది వాడుకోవచ్చు. బట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే క్యాలిక్యులేటెడ్ ఫంక్షన్ ఈజీగా ఉంటుంది. సో యూ కెన్ డూ దట్, యూ కెన్ ప్లే విత్ దట్ అనమాట. నాట్ ఓన్లీ టెస్టర్ అండి. సపోజ్ నాకు శాలరీ ఇప్పుడు చూడండి, సపోజ్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ నేను గ్రేటర్ దాన్ 50,000. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం డిస్ప్లే అవుతుందో. చూసారా, ఇక్కడ ఏం చేస్తాను నేను, శాలరీ డిస్ప్లే అవ్వాలి, అది కూడా గ్రేటర్ దాన్ శాలరీ డిస్ప్లే అవ్వాలి. రిమైనింగ్వి మనకి ఇప్పుడు టెస్టర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి బ్లాంక్ చూపిస్తుంది, ఎందుకంటే టెస్టర్ శాలరీ 40,000 కన్నా బిలో ఉంది కాబట్టి. ఓకే, QA అనలిస్ట్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే 50,000 కన్నా అబోవ్ ఉంది కాబట్టి. సో అదే ఇక్కడ నేను 5 lakhs పెడితే మీకు అన్ని బ్లాంక్స్ చూపిస్తాయి, ఎందుకంటే ఏది మీకు 5 lakhs కన్నా పైన ఉన్నది కాబట్టి. చూడండి, ఇక్కడ QA అనలిస్ట్కి మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, బ్లాంక్ వచ్చేసింది. పవర్ BI డెవలపర్కి బ్లాంక్, PHP డెవలపర్కి బ్లాంక్. సో ఈ విధంగా మీరు ఫిల్టర్స్ అనేది ఇది లాజిక్, ఇది వీటిని లాజికల్ ఆపరేషన్స్ అంటారు. గ్రేటర్ దాన్, లెస్ దాన్, అర్థమెటికల్ ఆపరేషన్స్ అన్నీ. సో వీటిని మేనేజ్ చేసుకుని ఈ విధంగా మీరు కావాల్సినట్టుగా ఫిల్టర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. నాకు మేజర్గా నేను వాడే ఫంక్షన్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ వాడతాను, డేట్ డిఫరెన్సెస్, డేట్ బిట్వీన్, అండ్ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్స్ వస్తాయండి కొన్ని టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్లోనే, YTD, QTD, MTD. సో మీరు సేల్స్ సైడ్ ఉన్నట్లయితే కనుక మీకు ఇది అవగాహన ఉంటుందండి. లైక్ ఇయర్ టర్న్ డౌన్ రేషియో అని అంటారు.
క్వార్టర్లీ టర్న్ డౌన్ రేషియో, నెక్స్ట్ మంత్లీ టర్న్ డౌన్ రేషియో. సో ఈ విధంగా వీటిని ఎట్లా చేయాలి, లైక్ టోటల్ క్యూటీడీ, వైటీడీ, ఎంటీడీ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు మీ క్లయింట్ కనుక సేల్స్ సైడ్ అయితే కనుక ఆ సేల్స్లో వాడికి జనరల్గా సేల్స్ డేటాలో డెఫినెట్గా వాళ్ళు క్యూటీడీ కానీ ఎంటీడీ, లాస్ట్ 6 months సేల్స్ ఎట్లా అయినాయి, లాస్ట్ 1 year సేల్స్ ఎంత ఉన్నాయి, లాస్ట్ 5 year సేల్స్ ఎట్లా అయినాయి అని చెప్పి ఒక డేటా డెఫినెట్గా అడుగుతారండి. టోటల్ వైటీడీ ఎంత, టోటల్ క్యూటీడీ ఎంత, టోటల్ ఎంటీడీ ఎంత. సో క్యూటీడీ ఏంటి, వైటీడీ ఏంటి, ఎంటీడీ ఏంటి, అసలు క్యూటీడీ అంటే ఏంటి, అండ్ అసలు వైటీడీ అంటే ఏంటి, అసలు ఎంటీడీ అంటే వీటిని తెలుసుకోవాలి. ఓకే, వైటీడీ అంటే టర్న్ ఓవర్ రేషియో అనమాట. టర్న్ డౌన్ రేషియో అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్రెజెంట్ ఉన్న డేట్ వరకు ఎంత సేల్స్ అయినాయి. ఓకే, ఇయర్ January 1st నుంచి ప్రెజెంట్ డేట్ టుడే వరకు సేల్స్ ఎన్ని అయినాయి, అది వైటీడీ అంటారు. క్యూటీడీ అంటే క్వార్టర్ అనమాట, అంటే 4 monthsకి. సపోజ్ క్యూటీడీ వచ్చేసి మీకు లాస్ట్ 4 months నుంచి, అంటే ఏప్రిల్, మే 1st నుంచి ప్రెజెంట్ ఉన్నది. ఎందుకంటే ప్రెజెంట్ అక్కడి నుంచి మనకి 4th quarter కన్నా ముందే ఉంటాం కాబట్టి ప్రెజెంట్ ఉన్నది టుడే వరకు సేల్స్ ఎంత అని. ఎంటీడీ అంటే కరెంట్ మంత్ నుంచి, కరెంట్ మంత్ 1st నుంచి ప్రెజెంట్ వరకు ఉన్న సేల్స్ అనమాట, ఎంతైనా అని చెప్పి ఇలా డిస్ప్లే చేయడానికి వైటీడీ, క్యూటీడీ, ఎంటీడీ. అలాగే లాస్ట్ 6 months సేల్స్ ఎంత ఉన్నాయి, లాస్ట్ 1 year సేల్స్ ఎలా అయినాయి, ఇవన్నీ మనకి ఇచ్చిన డేటాలో. నేను యాక్చువల్లీ నా దగ్గర శాంపుల్ డాష్ బోర్డ్ ఉందండి దానికి సంబంధించి సపరేట్గా. నెక్స్ట్ వీడియోలో ఆ డాష్ బోర్డ్ని ట్రై చేస్తాను మళ్ళీ ఒకసారి రీడూ చేయడానికి. సో అందులో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని వైటీడీ, క్యూటీడీ, ఎంటీడీ కాన్సెప్ట్స్ అన్ని ఫార్ములాస్ ఉంటాయండి. వీటికి చాలా కొంచెం కాంప్లికేటెడ్, అంటే మరీ అంత హై కాంప్లికేటెడ్ కాదు. మీరు క్వైరీస్ని చదవడం అర్థం చేసుకుంటే చాలండి, ఆటోమేటిక్గా మీరు ఉన్న క్వైరీస్ని మాడిఫై చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఇది వచ్చేసి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటారు. ఇప్పుడు అసలు ఏ కేటగిరీకి ఏ ఫంక్షన్స్ వస్తాయో మీరు తెలుసుకోవాలి. సో నేను మీకు చూపిస్తాను డాక్స్ పవర్ బిఐ. రిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే అగ్రిగేషన్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, ఫినాన్షియల్ ఫంక్షన్స్, ఇవన్నీ అండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగినప్పుడు ఎన్ని కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే మొత్తం చెప్పకూడదు మీరు, ఎందుకంటే ఎవరికి తెలియదు మొత్తం ఫంక్షన్స్. మీరు చెప్పాల్సిందే టైం ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటే మీరు చెప్పాల్సింది ఏదో నేను డిసైడ్ చేయను, బట్ మీ ఇంట్రెస్ట్ని కొద్దీ మీరు చూస్తే ఐడియా వస్తుంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్స్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయండి. నేను చెప్పాను చూసారు యావరేజ్ అని, మనకి ప్రస్తుతానికి అన్ని డైరెక్ట్గా ఉంటాయి. యావరేజ్ కానీ, కౌంట్ కానీ, ఇవన్నీ మీకు ఇక్కడ రైట్ సైడ్లోనే క్లిక్ చేయగానే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కౌంట్, ఫస్ట్, లాస్ట్ అని. అలా కాకుండా క్వైరీస్తో కూడా ఏదైతే మీరు యూఎన్ నుంచి చేస్తున్నారో క్వైరీస్తో కూడా అదే చేయొచ్చు. యావరేజ్, ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. యావరేజ్ క్లిక్ చేయగానే సపోజ్ సింటాక్స్ అనమాట, ఇది యావరేజ్ ఆఫ్ కాలమ్ నేమ్ అంతే, అండ్ ఏది రిటర్న్ చేస్తుంది. మీరు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఈజీగా మీకు అర్థమైపోతుంది. కాలమ్ అంటే ద కాలమ్ దట్ కంటైన్స్ ద నెంబర్స్ ఫర్ విచ్ యూ వాంట్ ద యావరేజ్. సో ఆ కాలమ్ నెంబర్ కాలమ్ని మాత్రమే మీరు యావరేజ్గా తీసుకోవాలి, టెక్స్ట్కి మీరు యావరేజ్ కట్టలేరు కాబట్టి. సో ఈ విధంగా ఎగ్జాంపుల్తో కూడా చూపిస్తారు ఇదిగోండి. సో ఇట్లా అనమాట కౌంట్ అయితే కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్. సో ఈ విధంగా ఇందులో మెయిన్ ఉంటాయండి. కౌంట్ రోస్ అని, కౌంట్, యావరేజ్, మ్యాక్స్, మిన్, సమ్. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్ వరకు తెలుసుకోండి చాలు. అండ్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో క్యాలెండర్ అని చెప్పి ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ మీకు క్రియేట్ చేసి చూపిస్తాను ఒకటి. క్యాలెండర్ కాలం ఒకటి క్రియేట్ చేద్దామండి. ఇప్పుడు మనకి డేటాలో క్యాలెండర్ కాలం లేదనుకోండి, మీరు కొత్తగా క్యాలెండర్ కాలం కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. అది కొన్ని పర్పస్ కోసం యూజ్ అవుతుందండి. అది మన రిక్వైర్మెంట్ని మ్యాచ్ చేసుకోవడానికి క్యాలెండర్ ఫంక్షనాలిటీ అనేది యూజ్ అవుతుంది. సో క్యాలెండర్ ఈక్వల్ టు క్యాలెండర్ ఆఫ్ స్టార్ట్ డేట్. సపోజ్ స్టార్ట్ డేట్ వచ్చేసి 01/01/2020, ఎండ్ డేట్ ఎంత 06/01/2020 అనుకుంటే ఎంటర్ కొట్టండి. ఓకే, ఒక కాలం అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. ఇక్కడికి వస్తే మీరు కాలం క్రియేషన్ చేసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి. ఇదిగోండి, చూసారా,
ఇది ఓకే. ఇది యాక్చువల్లీ డిఫాల్ట్గా తీసుకుంది. 1 సెకండ్. ఫార్మేట్ ఉంటుంది, మేబీ ఫార్మేట్ రాంగ్ ఇచ్చినట్టున్నాను. 01/01/2020 01/01/2020 ఐ థింక్. let me do like this. ఓకే, మేబీ ఐ థింక్ ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్లో మనం లిమిటెడ్ రోసే ఉన్నాయి కాబట్టి ఆ లిమిటెడ్ రోస్ వరకే తీసుకుంటుందండి ఇక్కడ. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ కాలం, అంటే డేట్ కాలం ఇక్కడ మీరు క్రియేట్ చేయకుండా వేరే రకంగా క్రియేట్ చేయొచ్చు, లైక్ యూజింగ్ ఏ న్యూ టేబుల్ అనమాట. ఓకే, కొత్తగా ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మీరు రైట్ క్లిక్ నొక్కితే ఇక్కడ క్రియేట్ న్యూ టేబుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. కాపీ టేబుల్ ఎక్స్ప్రెషన్స్, మోడలింగ్, డాక్స్ టేబుల్. లెట్స్ సీ అండి. క్యాలెండర్ ఆఫ్ స్టార్ట్ డేట్ వచ్చేసి 01/01/2020, 02/02/2020. లెట్స్ సీ. సో ఇక్కడ కూడా ఫార్మేట్ అనేది చేంజ్ అయిపోయింది. ఐఎమ్ నాట్ షూర్ వై దిస్ ఈస్ కమింగ్ లైక్ దిస్. ఓకేనండి, మీకు డేట్ ఫంక్షన్స్కి వచ్చేసి నేను మీకు మళ్ళీ ఇంకొకసారి ఇంకో వీడియోలో చేసి చెప్తాను. బట్ ఇక్కడ చూసినట్లయితే సింటాక్స్ వచ్చేసి ఇదేనండి, క్యాలెండర్ ఆఫ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనమాట. ఓకే, చూసారా నేను మిస్టేక్ చేసి ఇక్కడ క్యాలెండర్ అనేది ఇట్లా ఇవ్వకూడదు. సో ఇది ఎగ్జాంపుల్ సింటాక్స్ ఇచ్చారు చూసారా, క్యాలెండర్ డేట్ ఆఫ్ అని రాసి ఇట్లా ఇస్తే సో ఈజీగా మీకు అంటే ఎగ్జాంపుల్ అనమాట ఇది. లెట్ us ట్రై దిస్, విల్ సీ హౌ ఇట్ వర్క్స్. సపోజ్ ఇదే కాపీ పేస్ట్ కొడితే చూడండి ఇక్కడ. సో 1 నుంచి, సో ఇదండి కరెక్ట్ ఫంక్షన్. సో యాక్చువల్లీ ఇది క్యాలెండర్. సో ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఇయర్ ఒకటి, మంత్ ఒకటి, డే ఒకటి. సో ఇక్కడ 1/2005 నుంచి మనకి చివరిగా ఎంత ఇచ్చాము, 31st 2015 కదా. ఇదిగోండి చూసారా, ఒక కాలం అనేది పర్టికులర్ మనం ఏ రేంజ్ నుంచి అయితే ఆ రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్ వరకు డేటా రోస్ అనేది క్రియేట్ అయిపోయినాయి ఆ పర్టికులర్ దాంతో. సో ఈ విధంగా మీరు కాలంని క్యాలెండర్ డేట్ కాలంని మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా. అండ్ దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఈ డేట్ కాలంని యూజ్ చేసుకుని మీరు వేరే కాలమ్స్తో రిలేషన్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. చేసుకునే ట్రెండ్ లైన్ గ్రాఫ్ని మీరు ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట. సో అది మీ రిక్వైర్మెంట్ వన్స్ మీరు గెటిన్ అయితే ఈజీగా మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ డేట్ డిఫ్ ఫంక్షన్స్ కానీ, డేట్ ఫంక్షన్స్, డేట్ వాల్యూ, సో ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సో స్టార్ట్ డేట్ ఇది సింటాక్స్, అండ్ వాట్ ఈస్ ద ఇంటర్వెల్ అంటే కూడా చెప్తాను ఇక్కడ. స్టార్ట్ డేట్ వచ్చేసి స్కేలార్ డేట్ టైం వాల్యూ, అండ్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉండాలి ఇదిగోండి, డేట్ డిఫ్ మినిమమ్ ఆఫ్ క్యాలెండర్ డేట్ మ్యాక్సిమమ్ ఆఫ్ క్యాలెండర్ డేట్. ఈ రెండు. అండ్ ఇదేమో అవుట్పుట్ అనమాట, సెకండ్స్లో డిస్ప్లే అవ్వాలా, మినిట్స్లో డిస్ప్లే అవ్వాలా, అవర్స్లో డిస్ప్లే అవ్వాలా, ఎట్లా. సో ఈ విధంగా. అండ్ ఫిల్టర్ ఫంక్షన్స్ ఇందాక నేను చెప్పాను చూసారా, క్యాలిక్యులేట్ అని చెప్పి ఒక ఫిల్టర్ ఫంక్షన్ అనమాట. సో ఎర్లియస్ట్ ఫిల్టర్, సో ఇవన్నీ డిఫరెంట్ ఫిల్టర్ ఫంక్షన్స్. అండ్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్, ఈ ఫైనాన్షియల్ది ఈ మ్యాక్సిమం ఫార్ములాస్ ఉంటాయండి. XRI అని చెప్పి ఒకటి ఉంటుంది, రేట్ ఆఫ్ రిటర్న్, రేట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సంథింగ్ ఏదో ఉంటుందండి, ఐడియా అట్లా. ఓకే, సో ఈ విధంగా మీకు డిఫరెంట్ ఫంక్షన్స్, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ అని అట్లీస్ట్ ఈ ఫంక్షన్స్ నేమ్స్ తెలుసుకుంటే సో అవి ఎట్లా యూజ్ అవుతాయి తెలిస్తే, లాజికల్ ఫంక్షన్స్ అని చెప్పినట్టు అండ్, నార్, అండ్, సో స్విచ్ ఫంక్షన్. సో ఇది ఒకటండి మెయిన్ ఫంక్షన్, ఇది ఒకటి స్విచ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను సో స్విచ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు అండి మీరు కాలమ్స్ని. ఇప్పుడు మనం డైరెక్ట్గా పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్ళి రీప్లేస్ చేస్తున్నాం చూసారా, ఒక కాలమ్ని ఒక వాల్యూని ఇంకో వాల్యూతో. సో అలాగే ఇక్కడ కూడా మీరు సపోజ్ నాకు ఇక్కడ డిజిగ్నేషన్ ఉంది కదా, ఇదిగోండి డిజిగ్నేషన్ని, టెస్టర్ని నాకు 1 కావాలి, PHP డెవలపర్ 2 కావాలి, QA అనలిస్ట్ 3 కావాలి. ఈజీగా స్విచ్ క్వెరీని యూజ్ చేసుకుని క్రియేట్ కాలం,
ఓకే, రీప్లేస్ కాబట్టి మనం ఇంకో కాలం క్రియేట్ చేస్తున్నాం వాటికి వాల్యూస్ వచ్చేటట్లు. స్విచ్ డెమో. ఓకే, సింపుల్ స్విచ్ ఫంక్షన్ ఓపెన్ చేసి ఎక్స్ప్రెషన్ రాయాలండి. ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు డిజిగ్నేషన్ బేస్ చేసుకుంటున్నాం కదా, సో డిజిగ్నేషన్ ఆ కాలంలో ఏ వాల్యూకి ఏ రిజల్ట్ రావాలి. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు డబల్ ఫ్లోట్లో రాయాలండి టెక్స్ట్ని. నంబర్ని అయితే డైరెక్ట్గా వేసేయచ్చు నంబర్ కాలం అయితే కనుక. అలా కాకుండా టెక్స్ట్ డేటా టైప్ కనుక టెక్స్ట్ డేటా టైప్ అయి ఉంటే డెఫినెట్గా డబల్ కోట్స్లోనే రాయాలి మీరు వాల్యూని. సో టెస్టర్ అనే వాల్యూకి నేను 1 అనే ఫీల్డ్ 1 అనే నెంబర్ని రీప్లేస్ చేస్తున్నా. అట్లాగే PHP వెబ్ డెవలపర్. ఓకే, PHP వెబ్ డెవలపర్ అనే పొజిషన్కి నేను 2 ఇస్తున్నాను. ప్రస్తుతానికి 2 ఇస్తున్నానండి. ఓకే, ఎంటర్ కొట్టండి. చూసినట్లయితే ఇక్కడ మీరు ఒక కాలం క్రియేట్ అయిపోయింది. టెస్టర్కి 1 వచ్చింది, PHP డెవలపర్కి 2 వచ్చేసింది. రిమైనింగ్ వాటికి బ్లాంక్ వచ్చినాయి. నాకు యాక్చువల్లీ క్యూ అనలిస్ట్కి పవర్ BI డెవలపర్స్కి నెంబర్స్ అక్కర్లేదు, 0 కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, కామా పెట్టి 0 ఇచ్చేసేయండి అంతే. ఎందుకంటే చివరిలో చూసినట్లయితే ఎల్స్ అని చెప్పి ఒకటి ఉంది ఓకే ఈ ఫంక్షన్లో. సో కామా పెట్టి వాల్యూ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ ఒక వాల్యూ 0 ఇచ్చేస్తే మీరు మెన్షన్ చేయని దానికి అన్నిటికీ 0కి వచ్చేస్తుంది ఇక్కడ మీకు. ఇదిగోండి చూసారా 1 2 0 0 0. సో ఈ విధంగా మీరు కాలమ్ని రీప్లేస్ ఎగ్జిస్టింగ్ మనం పవర్ క్వెరీ ఎడిటర్లో ఏం చేస్తామంటే ఎగ్జిస్టింగ్ కాలమ్ని మనం రీప్లేస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి క్వెరీని యూజ్ చేస్తే మనం కాలం అలాగే ఉంటుంది, దాన్ని రిఫరెన్స్గా ఇంకో కాలం వచ్చి ఆ కాలంలో ఉన్న వాల్యూస్కి ఏది రీప్లేస్ అయినాయో ఆ వాల్యూస్తో మనకి ఇక్కడ కొత్త కాలం అనేది క్రియేట్ అవుతుంది. ఇది క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అనమాట. సో ఇప్పుడు దాకా నేను మీకు క్యాలిక్యులేటెడ్ కాలం చూపించాను, క్యాలిక్యులేటెడ్ మెజర్ చూపించాను అండ్ క్యాలిక్యులేటెడ్ టేబుల్ కూడా. ఇక్కడ క్యాలెండర్ టేబుల్ చూసినట్లయితే క్యాలిక్యులేటెడ్ టేబులే కదా ఇది. సో ఈ విధంగా మీరు టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెర్జ్ క్వెరీస్ కూడా యూఐతో చేయొచ్చండి, కాకపోతే అది కొంచెం కాంప్లికేటెడ్. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి. సో ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎర్రర్ అండ్ ఇవన్నీ అనమాట. సో వీటిని యూజ్ చేసుకుని మీరు ట్రై చేసుకోవచ్చు అండి. ఈ సింటాక్స్ని బేస్ చేసుకుని అసలు అంటే ఎలా వస్తుందని చెప్పి ఒకసారి మీరు ఓన్గా ట్రై చేయండి. మ్యాథ్ అండ్ ట్రిగర్ ఫంక్షన్స్, కరెన్సీస్ అండ్ అదర్ ఫంక్షన్స్, సో ఇట్లా. సో ఇవండి ఫంక్షన్స్. సో ఈ లింక్ని కూడా నేను మీకు పేస్ట్ చేస్తాను. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఈ ఫంక్షన్స్ ఏమేంటో ఒకసారి మీరు జస్ట్ అర్థం చేసుకోండి. సో ఆ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయి తెలుసుకుంటే మ్యాక్సిమం ఒక్కొక్క ఫంక్షన్స్కి అట్లీస్ట్ మినిమం మేజర్ ఫంక్షన్స్ ఒక 5 to 6 ఫంక్షన్స్ మీరు థరోగా ఉండాలి. ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా ఏమేమి ఫంక్షన్స్ యూజ్ చేశారంటే మీరు టక్కని చెప్పగలగాలి. సో అలా ఆ ఉద్దేశంతో మీరు చూసుకోండి ఇంకా. సో ఈ విధంగా అండి ఇవి ఫంక్షన్స్. అండ్ ఇంకొక ఫీచర్ ఒకటి ఉంటుందండి ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. కరెన్సీ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే మనకి శాలరీ అనేది మనీలో మనీ కాబట్టి కరెన్సీ రూపీస్ కదా. ఇక్కడ నేను సమ్ ఆఫ్ శాలరీని లెటర్స్ యాడ్ ఏ శాలరీ కాలం 94,500. ఏంటివి అవి, రూపీసా, డాలర్సా, కెన్యన్ షిల్లింగ్సా, సంథింగ్ ఏంటివో తెలియాలి కదా మనకి కరెన్సీ. ఎందుకంటే మన మ్యాక్సిమం వచ్చేది సపోజ్ ఫారెన్ కరెన్సీ కాబట్టి USD కావాలనుకోండి, US డాలర్స్. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలంటే కాలం మీద క్లిక్ చేస్తే, ఓకే ఇక్కడ కాలం మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫంక్షన్స్ వస్తాయి పైన, కాలం టూల్స్ అని చెప్పి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే మల్టిపుల్ కరెన్సీస్ వస్తాయండి. ఇవన్నీ కరెన్సీస్ అనమాట. ఓకే, నాకు ఇప్పుడు డాలర్స్లో ఇండియన్ రూపీస్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి ఎదిగితే. ఇదిగోండి అస్సామీ ఇండియా. ఓకే, క్లిక్ చేయండి. 94,500 రూపీస్ అని చెప్పి రూపీస్ సింబల్ ముందుకు వస్తుంది చూసారా. ఇట్లాగే డాలర్గా మార్చుకోండి. పోనీ డాలర్ అయితే డాలర్గా పెట్టుకోండి, డాలర్స్. ఓకే, సో ఈ విధంగా మీరు కరెన్సీని అంటే అది కూడా ఓన్లీ కరెన్సీని అంటే అమౌంట్ సేల్స్లో చూపించినట్లయితే ఈజీగా ఉంటుందండి మీకు. చూసే వాళ్ళకు కూడా ఎంత అమౌంట్, ఎంత టర్న్ ఓవర్ USD వచ్చిందని చెప్పి ఈజీగా తెలుస్తుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇట్లా అంటే యూజర్కి ఎఫెక్టివ్నెస్ చూడంగానే ఒక లుక్ వస్తుంది అనమాట. ఇది ఇట్లాంటి వాడితో ఓకే ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ చేశారని చెప్పి ఒక ఐడియా వస్తుంది. సో దీన్ని మామూలుగా మరి బార్ గ్రాఫ్లో చేసుకున్నా మీకు అట్లాగే కనిపిస్తాయి. ఒక కార్డ్ విజువల్లోనే కాదండి. ఒక్క నిమిషం నేను మీకు డిజిగ్నేషన్ని చేసి చూపిస్తే కనుక
డేటా లేబుల్స్ని ఆన్ చేశాను. ఇక్కడ చూసారా డాలర్ సింబల్ ముందుకు వచ్చింది, అదిగోండి. సో ఈ విధంగా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది అసలు డాక్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎట్లా యూజ్ చేస్తారని చెప్పి. సో ఇంకా ఇన్డెప్త్గా అయితే నేను డాక్స్ని కంప్లీట్గా చెప్పలేను, ఎందుకంటే నేను అంత అడ్వాన్స్డ్ లెవెల్ అయితే కాదు, బట్ మేజర్ డాక్స్ ఫంక్షన్స్ని యూజ్ చేయగలుగుతాను. కాకపోతే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వైటీడీ కావాలనుకోండి, నాకు వైటీడీ నాకు ఈ ఇయర్ వైటీడీ ఎంత, లాస్ట్ ఇయర్ వైటీడీ ఎంత అడుగుతారు. సో అలాంటి కేసెస్లో నేను కొన్ని R&D చేస్తాను, కొన్ని POC చేసి అసలు వాటికి సంబంధించిన ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తాను అనమాట. దానికి అట్లా చెక్ చేస్తుంటే నాకు వైటీడీ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఫిల్టర్ బై టైటిల్ క్లిక్ చేస్తే వైటీడీ, ఇదిగోండి టోటల్ వైటీడీ అని చెప్పి ఫంక్షన్స్ వచ్చేస్తాయి. ఓకే, టోటల్ వైటీడీ అసలు ఎందుకు యూజ్ అవుతుంది, ఆ స్కేలార్ వాల్యూ దట్ రిప్రజెంట్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ కరెంట్ ఇయర్ టు డేట్. నేను చెప్పాను కదా ఫస్ట్ కరెంట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి టు డేట్ అనమాట. సో అది వైటీడీ. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, దాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి, టోటల్ వైటీడీ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ అండ్ డేట్. మనకి డేట్ కాలం ఉంటుంది, సో ఆ డేట్ కాలం ఇచ్చేస్తే వైటీడీ క్యాలిక్యులేట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. డేట్స్ వైటీడీ అని చెప్పి ఫంక్షన్స్ ఉంటాయి, టోటల్ ఎంటీడీ, టోటల్ క్యూటీడీ. డేట్స్ వైటీడీ కూడా మీకు ఇంపార్టెంట్ ఫంక్షన్ అండి. సో ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో వీటిలన్నిటిని నేను ఒక లిస్ట్ చేసి ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, సో మీరు గో త్రూ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు పవర్ బిఐని మీ ఇష్టం, అది వన్స్ కనుక ఇవన్నీ ఫెమిలియర్ అయితే మీరు ఈజీగా ఆడుకోవచ్చు అండి పవర్ బిఐతో. సో ఈ విధంగా మీరు తయారు చేయొచ్చండి వన్స్. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను సర్వర్ గురించి చెప్తానండి. సో ఇక్కడతో పవర్ బిఐ డెస్క్టాప్ కాన్సెప్ట్స్ అనేది మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ సర్వర్ సైడ్ వచ్చేసి అసలు సర్వర్ అంటే ఏంటి, సర్వర్ ఎలా పుష్ చేస్తారో, అందులో డేటా సెట్స్ ఎలా ఉంటాయి, అందులోనే రిపోర్ట్స్ ఎట్లా తయారు చేయాలి, అది బేసిక్గా ఒక వీడియోస్ మీకు నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, like. Okay, please do comment if you have any questions. Thank you so much.